ఫ్రెండ్స్, గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వెబ్సైట్లు, అలాగే దక్షిణ కొరియాకు చెందిన వెబ్సైట్స్ నార్త్ కొరియాలో ఉపయోగించేందుకు అవకాశం ఉండదు. ఆ దేశ ప్రజలకి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నా కూడా ఇంటర్నెట్ ద్వారా కేవలం 28 వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే నార్త్ కొరియాలో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కొనాలి అనుకున్నా కూడా కిమ్ జాంగ్ ఉన్ పెట్టిన రూల్ ప్రకారం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇక ఇంటర్నెట్ విషయంలో నార్త్ కొరియా ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ దేశానికి సంబంధించిన సమాచారం వేరే దేశాల వారికి తెలియకూడదు. అలాగే గత శతాబ్దంలో దక్షిణ కొరియాకు సంబంధించిన కేఫ్ ఆఫ్ వీడియో చూసినందుకు గాను దాదాపుగా 7గురిని బహిరంగంగా ఉరితీశారు. అంతేకాకుండా నార్త్ కొరియా దేశంలో క్షమభిక్ష అనేది అస్సలు ఉండదు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది ఉదయాన్నే త్వరగా లేవాలని ప్రతిరోజు అనుకుంటారు, కానీ తీరా సమయానికి అలాగే పడుకుండిపోతారు. దీనికి కారణం బద్ధకం. రేపు లేద్దాంలే అని అలానే పడుకుంటారు. అయితే దీన్ని అధిగమించడానికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. వాటితో మీరు రోజు ఉదయాన్నే మేల్కోవచ్చు. యూ కెన్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ మార్నింగ్ వేకప్ రొటీన్ బై దీస్ స్టెప్స్. నెంబర్ 1, ప్రతిరోజు ఒకే సమయానికి పడుకొని మేల్కోవడానికి ప్రయత్నించండి. నెంబర్ 2, పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. బ్లూ లైట్ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి నిద్రపోయే కనీసం 1 గంట ముందు స్క్రీన్లకు అంటే ఫోన్లు, కంప్యూటర్ అండ్ టీవీస్ ఎక్స్పోజర్స్ను తగ్గించండి. నెంబర్ 3, మీరు పడుకునే గది చల్లగా, చీకటి మరియు నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. అలాగే సౌకర్యవంతమైన మ్యాట్రెస్ మరియు దిండ్లు ఏర్పాటు చేసుకోండి. నెంబర్ 4, గదిలో మీ బెడ్కి దూరంగా అలారం గడియారాన్ని సెట్ చేయండి. కాబట్టి మీరు దానిని ఆఫ్ చేయడానికి ఖచ్చితంగా మంచం నుండి లేవాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో వర్త్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత ఓల్డ్ మ్యాన్గా బ్రిటన్కు చెందిన జాన్ టెన్నిస్ వుడ్ నిలిచారు. వెనిజులాకు చెందిన జువాన్ పెరెజ్ మోరా 114 సంవత్సరంలో మరణించడంతో ఆయన స్థానాన్ని జాన్ భర్తీ చేశారు. 1912లో జన్మించిన ఈయన 2వ ప్రపంచ యుద్ధం సమయంలో కూడా రాయల్ మెయిల్లో అధికారిక సేవలందించారు. తన సుదీర్ఘ జీవిత ప్రయాణానికి కారణాలు ఏంటి అని అడిగిన వారికి ఆయన చెప్పే సలహా ఏంటంటే మంచి ఆహారంతో పాటు ప్రతి శుక్రవారం చేపల భోజనం, ఎక్సర్సైజ్ చేయడం లాంటివి అని చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా 100 సంవత్సరాలు దాటిన ఓల్డ్ మ్యాన్స్ పేరు కనుక ఎప్పుడైనా విని ఉంటే ఖచ్చితంగా వారి పేరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం రోజు చూస్తూ ఉంటాం కూల్ డ్రింక్స్ బాటిల్స్లలో ఆ డ్రింక్ ఫుల్గా ఎందుకు నిండా ఉండదు అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. మరి దానికి రీజన్ ఏంటో తెలుసా? ఆ బాటిల్ అనేది ఫుల్గా నిండి ఉన్నట్లయితే మనం ఆ బాటిల్ని షేక్ చేసినప్పుడల్లా అందులో ఉన్న ప్రెజరైజ్డ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ అయ్యి బాటిల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే కూల్ డ్రింక్స్ బాటిల్స్లలో ఫుల్గా నింపరు.